ఇప్పుడు మనం పాండురంగ స్వామి టెంపుల్ని మీకు నేను చూపించబోతున్నాను. ఇప్పుడు ఇది సంగారెడ్డి దగ్గర కందిలో ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఇది మెయిన్ కమాను. లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. హాయ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. గుడికి ఎంట్రన్స్లోనే ఎద్దుల బండి కనిపించింది. చాలా బాగా అనిపించింది. ఇట్లాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. సిటీలలో ఇట్లాంటివి ఉండవు కాబట్టి అక్కడ ఎద్దుల బండి మీద ఎక్కి కొద్దిసేపు అటు ఇటు తిప్పినాను. తాత అడగంగానే ఎద్దుల బండి ఇచ్చినాడు. ఎట్లా నడపాలా, ఎట్లా డైరెక్షన్ అన్నది, ఎట్లా పగ్గాలు పట్టుకోవాలన్నది చూపిస్తూ ఉన్నాడు. ఫస్ట్ భయం వేసింది, దాని తర్వాత ఏమీ అనిపించలేదు. చాలా థ్రిల్లింగ్గా ఉంది. అట్లా మళ్ళీ అవకాశం దొరకదేమో అనేసి నేను కూడా గబగబా తాత ఎద్దుల బండి ఇవ్వగానే నేను కూడా ఎక్కి కొద్దిసేపు అటు ఇటు తిప్పినాను. కొన్ని ఫోటోలు దిగినాను, వీడియోలు తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఇలాంటి థ్రిల్లింగ్ మళ్ళీ ఎప్పుడు రాదు. మనం ఇప్పుడు పాండురంగ స్వామి గుడి లోపలికి ఎంటర్ అయినాము. ఆ కమాన్ నుంచి లోపల వస్తే ఇది దీపాలు పెట్టేదో మళ్ళీ ఏమో తెలియదు, కానీ చాలా పెద్దగా ఉంది. స్తంభం లాగా ఉంది ఎంట్రన్స్లో. చూస్తున్నారు కదా, అన్ని షెల్ఫుల్ లాగా ఉన్నాయి. ఇది ఏమోగా తెలియదు, కానీ ఇది ఒక అంటే కూర్చోడానికి రెస్ట్ తీసుకోవడానికో తెలీదు. ఒక స్తంభాలతో మొత్తం ఇట్లా ఉంది. చూస్తున్నారు కదా, స్తంభాలతో చాలా బాగుంది. ఇది చాలా పాత కాలం గుడి. చూస్తున్నారు ఎంత బాగుందో. ఇది పాండురంగ స్వామి గుడిలోకి పోవడానికి ఇది ఎంట్రన్స్. చూస్తున్న పాతకాలము కట్టడం కాబట్టి ఆ తలుపు కానీ ఆ ఎంట్రన్స్ కానీ ఎట్లా కోట మోడల్లో ఉంది లోపలికి పోవడానికి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. ఇది ఎంట్రన్స్. ఈ తలుపులు చూడండి ఎంత పెద్దగా ఉందో. మా కోటకు ఉన్నట్టుగా పెద్ద తలుపులు. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. చూస్తున్నారు కదా, ఇది చాలా పెద్ద తలుపు. ఎన్ని ఫీట్లో ఎత్తుంటుందో కూడా తెలీదు. చూస్తున్నారు కదా, కట్టడం చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంది కట్టడం. అసలుకి చూస్తున్నారు కదా ఎంత బాగుంది. ఇదంతా గుడి స్టార్టింగ్ అనమాట. ఇది పాతకాలం గుడి కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఇది ఎంటర్ అవుతున్నాము. ఇదంతా చుట్టూరా ఉందన్నమాట. ఇది చుట్టూరా చూస్తున్నారు కదా, ఈ చెట్లు చూస్తున్నారు కదా, ఇవన్నీ చెట్లు ఎంత బాగుంది చూడండి. మనం ఇప్పుడు గుడి చుట్టూరా ఒక ప్రదర్శనము చేసొద్దాము. ఇట్లా చూస్తున్నారు కదా, చూడండి ఎంత బాగుంది. ఇక్కడ వచ్చేసి కొలను చూస్తున్నారా ఎంత బాగుంది చూడండి. కొలను ఇట్లా వచ్చినామంటే ఇదిగోండి, ఇది కొలను. చూస్తున్నారా ఎంత బాగుంది. బావి, నీళ్ళు ఉన్నాయి దీంట్లో. బావి చూస్తున్నారా, ఇది బావి. ఇది ఇట్లా అన్నీ ఇది అయిపోయినాయి మొత్తం. చూస్తున్నారు కదా, అయ్యో ఇక్కడ ఇదిగోండి ఇట్లా ఒకటి పోవాలా. ఇది కొలను. ఇదిగోండి నీళ్ళు. ఇట్లా మెట్లు దిగడానికి ఇట్లా ఉందన్నమాట. ఇది మెట్ల ద్వారా కిందికి వెళ్ళచ్చు అనమాట. చూడండి ఇదిగో ఇట్లా మెట్లు. ఇక్కడ మెట్లు ఉన్నాయి చూసారు కదా, ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా. ఇట్లా ఈ మెట్ల ద్వారా కిందికి దిగాల, కొలంలోకి దిగాలన్నమాట. చూడండి ఇట్లా చూస్తున్నారు కదండి ఎంత బాగుంది. ప్లేస్ ఎంత పెద్దగా గుడి ఉంది. ఇక్కడ ఒక నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి శివలింగం ఉంది. ఇదిగో చూడండి శివలింగము. ఇక్కడ శివలింగాన్ని బయట ఏమి స్లాబ్ కానీ ఏం కానీ లేదు, మామూలుగా పెట్టినారు శివలింగాన్ని. చూస్తున్నారు ఇగో శివలింగము. ఇక్కడ వచ్చేసి చెరువు చాలా పెద్దగా ఉంది. చెరువు చాలా పెద్దగా ఉంది. మనం ఇట్లా నుంచి వద్దాము. గుడి మొత్తము నేను మీకు చూపిస్తూ ఉన్నాను, కానీ చాలా పాతకాలం గుడి అనమాట. ఇది ఎవరు పట్టించుకోకనో ఏమో తెలీదు. ఇక్కడ చూడండి, ఇదొక గుడి చూడండి. ఇదొక టెంపుల్ మూసి ఉంది. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడో ఇక్కడ అంతే మూసి ఉంది. ఇట్లా మనం పోతే చూడండి, ఇట్లా పోదాం. చూడండి ఇట్లా పోతే చూడండి ఇదంతా టెంపులే.
ఎక్కడ చూడు గుళ్ళు గుళ్ళు, ఎక్కడ చూడు గుళ్ళే ఉన్నాయి, చిన్న చిన్న గుళ్ళు, ఎక్కడ చూడు గుళ్ళు. చూస్తున్నారు కదా అసలుకి ఎంత బాగుందో. ఇక్కడ కూడా దేవుడే కానీ మూసి ఉంది, ఏ దేవుడో తెలియదు కానీ అది మూసి ఉంది. అమ్మవారు ఏమో ఉంది లోపల. అన్ని తాళాలు వేస్తున్నారు, అంటే మధ్యాహ్నం అయినందుకో ఏమో ఇక్కడ ఏం తీసిలేదు. ఇక చూడండి ఎంత బాగుంది వ్యూ, ఎక్సలెంట్ వ్యూ. చూస్తున్నారా, హైలైట్. చూడండి నీళ్ళు, గ్రీనరీ, చెట్లు, ఇట్స్ సో బ్యూటిఫుల్. చూడండి ఎంత బాగుంది అసలుకి. చూస్తున్నారా ఎంత బాగుందో, ఎంత ఎత్తులో ఇది మొత్తము. ఇక చూడండి ఎంత బాగుందో వాటరు. చూస్తున్నారు ఎంత చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా దిగడం అనమాట మెట్లు. వచ్చేసి గుడి మొత్తం, ఇది గుడి లోపల, ఇది గుడి. అక్కడ గుడి లోపల 2 విగ్రహాలు. ఏం విగ్రహాలు? విగ్రహాలు ఉన్నాయి. ఇది మొత్తం గుడి టోటల్. చూడండి స్తంభాలు ఎట్లున్నాయో. మనం ఒక ఇది చేసుకొని రౌండ్గా చుట్టూరు తిరుగుదాం. ఇదిగో ఇప్పుడు బయటకు వచ్చేసినాం. ఎంత వెరైటీగా ఉన్నాయి చూడండి. ఈ అంటే తలుపులు ఇవి అసలు ఏదో కోట, జస్ట్ లైక్ ఏ కోట లాగా ఉంది అసలుకి. ఈ రాగి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. చూడండి ఎంత పెద్దగా ఉందో రాగి చెట్టు. ఈ ఇంట్లోపల నుంచే ఉంది, ఇదేదో మళ్ళీ కోట లోపల నుంచే ఉంది. కోట లోపల మామూలుగా ఎట్లా ఉంటుందో బయట కాదు, కోట లోపలనే ఉంది. చూడండి ఇది ఎట్లుందో. అప్పుడు కాలందేమో చెక్కతో ఉంది, వుడ్డు. చూడండి వుడ్డు కూడా ఉంది. ఇంతగా ఆ చెక్క కూడా పురుగు పట్టలేదు, ఏం పట్టలేదు, చాలా బాగుంది. అప్పుడు ఈ చెక్కనేమో టేక్ అనుకుంటా, ఏమీ పాడు కాలేదు. చూస్తున్నారు కదా ఇవన్నీ. ఇప్పుడు ఇట్లా చూస్తున్నారు, ఇట్లా ఇక్కడ కోట ఇది పైకి ఎక్కడానికి కూడా మెట్లు ఉన్నాయండి. ఇట్లా పైకి ఎక్కాలి అనుకుంటే మెట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి చూస్తున్నారు కదా, ఇట్లా ఎక్కచ్చు, ఇట్లాగ ఎక్కచ్చు మెట్లు. ఇక్కడ ఉన్నాయి చూడండి మెట్లు. ఇట్లా ఇక్కడ నుంచి పైకి ఎక్కచ్చు అనమాట. పైకి ఎక్కి అట్లా లోపలగా చూడండి విండోస్ ఎట్లున్నాయో. అప్పటి కాలం విండోస్ అనుకుంటా. చూడండి ఎంత వెరైటీగా, అసలుకి చాలా బాగున్నాయి. చూడండి అప్పటి కాలము విండోస్ చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఇట్లా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. చూసారు కదా పెద్ద పెద్ద చెట్లు. ఇది ఇక్కడ ఎంట్రన్స్. అది చూడండి ఎంట్రన్స్, మనం లోపలికి వచ్చాం కదా అది ఎంట్రన్స్. ఇది ఇప్పుడు మనం గుడిలోకి వెళ్దాం. గుడి లోపలికి ఎంట్రన్స్లోనే ఆంజనేయ మహారాజు ఉన్నారు. జై బోలో ఆంజనేయ మహారాజ్కి జై, జై బోలో హనుమాన్ మహారాజ్కి జై. చూడండి స్తంభం, ధ్వజస్తంభము చూస్తున్నారు కదా, పైన వరకు ఉంది ధ్వజస్తంభము. గద పట్టుకొని ఆంజనేయ స్వామి ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇట్లా మనం మెట్లు ఎక్కాలా, ఇట్లా మెట్లు ఎక్కుదాము. మెట్లు ఎక్కుదాం. ఇక్కడ గంట ఉంది, గంట. ఇక్కడ టైం రాసింది. టైం వచ్చేసి ఎంత, 5:25 అని ఉంది టైము. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పాండురంగ స్వామి టెంపుల్, పాతకాలం గుడి. చూస్తున్నారా స్తంభాలు కానీ ఎట్లా ఉన్నాయి, పాతకాలంలో ఎట్లుంటాయో అట్లనే ఉన్నాయి. చూస్తున్నారు కదా స్తంభాలు. కానీ గుడి క్లోజ్ అయ్యి ఉంది, ఇంకా ఓపెన్ కాలేదు. 6కో 7కో తీస్తారనుకుంటా. చూడండి మనం చూద్దాము. మీకు నేను స్వామిని చూపిస్తాను. చూస్తున్నారు కదా గుళ్ళు. ఇదిగోండి, అదిగో పాండురంగ స్వామి లోపల. పాండురంగ స్వామికి జై. అదిగోండి. ఇప్పుడు కందిలో ఉన్న పాండురంగ స్వామి టెంపుల్ నేను చూపించినాను కదా, ఎంతమంది చూసినారు, ఎంతమందికి ఈ టెంపుల్ నచ్చింది? నచ్చితే కామెంట్స్ రూపంలో నాకు చెప్తారని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే నాకు లైక్ చేయమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.